కమిషనర్ పోలీస్ స్టేషన్ నుండి వెళ్ళిపోయిన తర్వాత సిఐఎస్ఐ ఇద్దరూ కలిసి విహారీని ఎన్కౌంటర్ చేయడం కోసం అని చెప్పి బలవంతంగా తీసుకొని వెళ్తూ ఉంటారు. లక్ష్మి రోడ్డు మీద రాత్రిపూట నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక విహారీ గురించి ఆలోచిస్తూ, విహారీ గారు, ఖచ్చితంగా మిమ్మల్ని పోలీసులే తీసుకొని వెళ్ళారు, కానీ ఎక్కడికి తీసుకువెళ్ళారో తెలియడం లేదు. మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉన్నారని నా మనసుకి అనిపిస్తుంది, కానీ ఎక్కడున్నారో తెలియడం లేదు. భగవంతుడా, నువ్వే ఎలాగైనా సరే విహారీ గారిని కాపాడాలి. విహారీ గారు ఎక్కడున్నారో నాకు చూపించు. నా ప్రాణాలు అడ్డు వేసైనా సరే నేను ఆయన్ని కాపాడుకుంటాను అని చెప్పి కనక మహాలక్ష్మి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. మరోపక్క విహారీని పోలీసులు బలవంతంగా జీప్లో ఎక్కించుకొని ఒక చోటుకి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక అలా తీసుకువెళ్తున్నప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న కనక మహాలక్ష్మిని విహారీ చూస్తాడు. ఎలాగైనా సరే కనకానికి నేను ఈ చుట్టుపక్కలే ఉన్నానన్న విషయం తెలియజేయాలి, అప్పుడు తను నన్ను కాపాడడానికి ప్రయత్నిస్తుందని చెప్పి తన చేతికున్న కంకణాన్ని తీసి అక్కడ విసిరేస్తాడు. తర్వాత పోలీసులు బలవంతంగా విహారీని ఆ జీప్లో ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. జీప్ సౌండ్ రావడంతో కనక మహాలక్ష్మి వెనక్కి తిరిగి చూస్తుంది. ఆ జీప్లో ఎవరినో బలవంతంగా ఎక్కించుకొని తీసుకువెళ్తున్నారని గమనించి పరిగెత్తుకుంటూ ఆ జీప్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అలా రోడ్డు మీద పడిపోయి ఉన్న విహారీ కంకణాన్ని చూడగానే ఇది విహారీ గారి కంకణమే, అంటే విహారీ గారు ఆయన ఎక్కడున్నారో నాకు తెలియడం కోసం గుర్తుగా ఈ కంకణాన్ని ఇక్కడ విడిచిపెట్టారనుకుంటా అని చెప్పి విహారీ గారిని ఎవరికి తెలియకుండా ఇలా బలవంతంగా తీసుకువెళ్తున్నారా అంటే ఖచ్చితంగా ఆయన్ని చంపేయడానికి తీసుకువెళ్తున్నారా అని చెప్పి ఎట్టి పరిస్థితులను అలా జరగకూడదు, విహారీ గారిని కాపాడుకోవాలి అని చెప్పి ఆ జీప్ వెనకాల లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. కమిషనర్ గారు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు నీకు ఏ అవసరం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేయమ్మా అని చెప్పడంతో ఇక లక్ష్మి కమిషనర్ గారికి ఫోన్ చేస్తుంది. సార్, ఇందాక మీరు వచ్చినప్పుడు విహారీ గారిని ఎక్కడో దాచిపెట్టి వాళ్ళు అబద్ధం చెప్పారు. నిజానికి విహారీ గారిని వాళ్ళే తీసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా బలవంతంగా విహారీ గారి కాళ్ళు చేతులు కట్టేసి ఆయన్ని ఎక్కడికో తీసుకుని వెళ్తున్నారు సార్, నాకు భయంగా ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడకమ్మా, నాకు లొకేషన్ షేర్ చేయి, నేను ఇప్పుడు అక్కడికి బయలుదేరి వస్తాను అని చెప్పి కమిషనర్ గారు అంటూ ఉంటారు. ఇక లక్ష్మి అలా పరిగెత్తుతూ ఎందుకైనా మంచిది ఆ మీడియా అన్నకు కూడా ఒకసారి చెయ్యాలని చెప్పి లక్ష్మి పోలీస్ స్టేషన్ బయట కూర్చొని ధర్నా చేస్తున్నప్పుడు తనని వీడియో తీసిన అతను లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ, నువ్వు ఎవరో నాకు తెలీదు, నేను మీడియాలో పనిచేస్తాను, నువ్వు ఏదో కష్టంలో ఉన్నావని నాకు అర్థమవుతుంది. ఈ ఎస్ఐ సిఐ ఇద్దరు అంత మంచి వాళ్ళు కాదమ్మా, వాళ్ళు కరప్టెడ్ అని ఇప్పటికే చాలామంది కంప్లైంట్స్ ఇచ్చారు, అయినా సరే అధికారులు వాళ్ళని ఏమాత్రమూ పట్టించుకోలేదు, అందుకే వీళ్ళు బాగా రెచ్చిపోతున్నారు. నీకు నా నెంబర్ ఇస్తాను, ఏం అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయమ్మా అంటూ అతను లక్ష్మికి నెంబర్ ఇవ్వడంతో అతనికి కూడా లక్ష్మి ఫోన్ చేస్తుంది. దాంతో మీడియా వాళ్ళంతా కూడా లక్ష్మి చెప్పిన చోటుకి బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక విహారీని వాళ్ళు జీప్లో అలా తీసుకువెళ్తూ ఉండగా లక్ష్మి ఆ జీప్కి అడ్డుపడుతుంది. కనక మహాలక్ష్మి అలా జీప్కి అడ్డు రాగానే విహారీ తనని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. కనకం నా ప్రాణాలు కాపాడడానికి వచ్చేసింది అని చెప్పి ఆనందపడుతూ ఉంటాడు. ఇక సిఐ ఎస్ఐ ఇద్దరు కూడా జీప్ల నుండి దిగిన తర్వాత, మర్యాదగా అడ్డు తప్పుకో, లేకపోతే తొక్కించి మరీ వాడిని తీసుకుపోతామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. విహారీ గారిని మర్యాదగా విడిచిపెట్టండి, లేదంటే నేను ఊరుకోను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. చూడు, మర్యాదగా మాకు అడ్డు తప్పుకోకపోతే వాడితో పాటు నిన్ను కూడా మేము లేపేస్తాము అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు. కనక మహాలక్ష్మి చంపుతారా, చంపండి అంటూ ఒక అడుగు ముందుకు వేస్తుంది. ఈ అమ్మాయి మాటలతో చెప్తే వినేలాగా లేదు, షూట్ చేసి పడేసే అని చెప్పి సిఐ అంటూ ఉంటాడు. దాంతో ఎస్ఐ తన దగ్గరున్న గన్ తీసుకొని లక్ష్మికి గురి పెడతాడు. ఇక దాంతో లక్ష్మి ఆ ఎస్ఐ చేతిలో ఉన్న గన్ లాక్కొని అతనికి గన్ గురి పెడుతుంది. మర్యాదగా విహారీ గారిని వదలండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పి లక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది. ఇక దాంతో సిఐ ఎస్ఐ ఇద్దరూ కలిసి
బలవంతంగా లక్ష్మి చేతులు వెనక్కి కట్టేసి విహారిని అక్కడి నుండి తీసుకువెళ్ళాలని అనుకుంటారు. విహారి గారిని వదలండి వదలండి అని చెప్పి కనక మహాలక్ష్మి ఆ జీప్కి అడ్డుపడుతూ ఉంటే కనక మహాలక్ష్మి చెంప పగలగొడతాడు సిఐ. ఇక దాంతో విహారి ఎంతగానో కంగారు పడిపోతూ, కనకం నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే నా వల్ల నువ్వు కూడా ప్రమాదంలో పడతావా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. దాంతో కనక మహాలక్ష్మి, లేదండి నా ప్రాణం పోయినా పర్వాలేదు, మిమ్మల్ని రక్షించిన తర్వాతే నేను ఇక్కడ నుండి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో కమిషనర్ గారు అక్కడికి వస్తారు. రే ఏం చేస్తున్నారా ఇక్కడ? విహారీ గారిని మీరు తీసుకురాలేదని అబద్ధం ఆడతారా? ఛీ మీరు ఇంకా మారలేదా అని చెప్పి కమిషనర్ గారు వాళ్ళ మీద మండిపడుతూ ఉంటారు. ఇక ఇంతలో వెనకాల జీబ్లో మరికొంతమంది పోలీసులు, మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. సిఐని, ఎస్ఐని, మీడియా వాళ్ళతో పాటు మరికొంతమంది పోలీసులు కూడా చుట్టుముట్టడంతో ఇక ఆ సిఐ, ఎస్ఐ అక్కడి నుండి పారిపోలేకపోతూ ఉంటారు. విహారిని కనక మహాలక్ష్మి కాపాడుకుంటుంది. ఇక కనక మహాలక్ష్మి చేతులు కట్టిపడేసి ఉండడంతో కమిషనర్ గారు ఆ కట్లను విప్పేస్తారు. విహారి గారు ఎలా ఉన్నారు అని చెప్పి, ఈ రాక్షసులు మిమ్మల్ని తీసుకువెళ్ళి అన్యాయంగా ఇంతలా కొట్టారా అని చెప్పి కనక మహాలక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నాకేం కాలేదు కనక మహాలక్ష్మి అని చెప్పి, నువ్వు సమయానికి రాకపోయి ఉండుంటే వీళ్ళు నన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. రే మర్యాదగా చెప్పండి మీ వెనక ఉన్నది ఎవరు అని చెప్పి కమిషనర్ గారు అడుగుతూ ఉంటే అప్పుడు ఆ సిఐ, ఎస్ఐ, సార్ దయచేసి ఒక్కసారికి మమ్మల్ని క్షమించండి, ఎవరో ఒక ఆవిడ మాకు విహారీని చంపేస్తే ₹1,00,000 ఇస్తానని చెప్పింది, ఆ ₹1,00,000కు ఆశపడి ఇదంతా చేశామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక దాంతో మిమ్మల్ని ఇమీడియట్గా సస్పెండ్ చేస్తున్నానని చెప్పి వాళ్ళ ఉద్యోగాలను పీకి పడేస్తారు. ఇక ఆ తర్వాత మీడియా వాళ్ళు విహారిని ప్రశ్నిస్తూ ఉంటారు. విహారి గారు అసలు ఇదంతా చేయించింది ఎవరని అనుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటే, నాకు ప్రస్తుతానికి ఎవరి మీద అనుమానం లేదని చెప్పి విహారి, కానీ ఎవరైతే నన్ను చంపించాలనుకున్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టనని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మీడియాలో విహారిని పోలీసులు చంపాలనుకున్నట్టుగా, లక్ష్మి కాపాడినట్టుగా న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉండడంతో ఇంటి దగ్గర ఆ న్యూస్ చూసిన యమున వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. విహారిని పోలీసులు చంపాలనుకున్నారా అని చెప్పి యమున ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. సమయానికి లక్ష్మి కాపాడింది కాబట్టి సరిపోయింది, లేదంటే నా కొడుకు పరిస్థితి ఏమై ఉండేదో అని చెప్పి యమున ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. అప్పుడు మదన్ మాట్లాడుతూ, నేను చెప్పాను కదా పెద్దమ్మ, లక్ష్మి ఏం చేసినా కూడా దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని, లక్ష్మికి విహారి అక్కడ ఉన్నాడని తెలుసు, అందుకే తను అంత ధైర్యంగా ధర్నా చేసింది అని చెప్పి, లక్ష్మికి ఇంటికి ఎటువంటి సంబంధం లేకపోయినా తను విహారి కోసం చాలా చేస్తుంది, కానీ మనం ఇంటి మనుషులం అయ్యుండి కూడా విహారి కనిపించకపోతే ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నామని చెప్పి మదన్ అంటూ ఉంటాడు. విహారికి లక్ష్మికి సంబంధం లేకపోవడం ఏంటి మదన్? లక్ష్మి విహారి ఇద్దరు భార్యాభర్తలు. లక్ష్మికి విహారి అంటే ప్రాణం, అందుకే తన ప్రాణం అడ్డు వేసి మరి విహారిని కాపాడుకుందని చెప్పి వస్తా మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోపక్క మీడియా వాళ్ళు, ఈ అమ్మాయి చాలా ధైర్యంగా మీకోసం స్టేషన్ ముందు ధర్నా చేసింది, పోరాటం చేసి మిమ్మల్ని కాపాడింది, దీనిపై మీ స్పందన ఏంటి? అసలు ఈ అమ్మాయి ఎవరు? మీకు ఈ అమ్మాయికి ఏంటి సంబంధం అని చెప్పి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇక దాంతో విహారి మీడియా అందరి ముందు లక్ష్మి నా భార్య అని చెప్పి అంటూ ఉంటాడు. తను నా భార్య కాబట్టే తన ప్రాణాలు అడ్డు వేసి మరి నా ప్రాణాలను కాపాడింది. ఇప్పటి వరకు లక్ష్మి నా భార్య అనేది నిజం ఎవరికీ తెలీదు, ఇప్పుడు తను నా ప్రాణాలను కాపాడింది కాబట్టి ఈ మీడియా సాక్షిగా ప్రపంచానికి నా భార్యను పరిచయం చేయబోతున్నానని చెప్పి విహారి చెప్పడంతో ఇకప్పుడు ఇంట్లో న్యూస్ చూస్తున్న సహస్ర, పద్మాక్షి వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు బావ ఏం మాట్లాడుతున్నాడు, కనక మహాలక్ష్మి తన భార్య అవ్వడం ఏంటి అని చెప్పి సహస్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. మరోపక్క విహారి లక్ష్మి భుజం మీద చెయ్యి వేస్తూ తను నా భార్య అని ప్రపంచానికి పరిచయం చేయడంతో లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఇక లోపల మాత్రం విహారి గారేంటి మీడియా ముందు
నేను ఆయన భార్యనని చెప్పేశారు. ఇప్పుడు ఈ న్యూస్ కనుక సహస్ర అమ్మగారు, యమున అమ్మగారు చూస్తే ఏం జరుగుతుందో ఏంటో, ఇంట్లో ఎంత పెద్ద గొడవ జరుగుతుందని చెప్పి భయపడిపోతూ ఉంటుంది.